లైవ్ లోకి వచ్చారు. ఆయన మావిగన్ గురించి ఆల్రెడీ మళ్ళీ కాంట్రవర్సీ చేశారు. మావిగన్ కాదు వాటిగన్ అని పెట్టుకున్నారు. దాని మీద స్పందన ఏంటి? మాకైతే ఇష్టం లేదండి. మావిగన్ను ఇవన్నీ మాకు ఇష్టం లేదు. ఎందుకు జగన్ గారు ఇవన్నీ లేనిపోని అన్ని జనాల్లోకి తీసుకొస్తున్నారో మాకు తెలియదు. ప్రేమతో చెప్తున్నాము. మేమేం మిమ్మల్ని తిట్టి చెప్పట్లేము, మేమేం మిమ్మల్ని బలవంతంగా మేమేం అంటలేము. ఒకటే చెప్తున్నాము, ఇష్టం లేని పనులు చేయటం కరెక్ట్ కాదు. జనాలు ఏమి ఇష్టపడుతున్నారో తెలుసుకొని మీరు ఏమి ఇష్టపడుతున్నారో అని అడిగి చేయండి. ఒకవేళ మీకు చర్చలు ఏమన్నా ఉంటే మావిగన్ అన్న పేరు అమ్మ మీకు ఇష్టమా అని అడగండి. రైతులను అడగండి, అక్కడ ఉన్న జనాలను అడగండి. అడిగిన తర్వాత రాష్ట్రం మొత్తం 90% మాకు ఇష్టం అంటే చంద్రబాబు గారు అదే పెడతారు. 90% మాకు మావిగన్ అన్న పేరు ఇష్టం అంటే అదే పెడతారు. 10% ఏముందిలేండి, వదిలేయండి. దాంట్లో అందరు అభిమానులు ఉంటారు. కరెక్ట్ కాదు కదా. ఏది ఇష్టమో అది తెలుసుకుని వెళ్తే బాగుంటుంది నా ఉద్దేశం. అంటే ఇంతకుముందు 3 రాజధానులు అని చెప్పారు కదా జగన్ గారు. అవి వదిలేసి మావిగడ్డ అంకలు పడుతున్నారండి. ఆయన ఫస్ట్ ఒక రాజధానే అన్నాడు స్టార్టింగ్లో. ఆయన గెలిచిన తర్వాత ఆయన విన్నపాన్ని మార్చుకున్నారు. ఆయన ఫస్ట్ మేము క్యాపిటల్గా ఆమోదిస్తున్నాము, మాకు విజయవాడ క్యాపిటల్ పెట్టడం మాకు ఇష్టమే, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఇక్కడ మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము అన్నారు. తర్వాత అలా గెలిచిన తర్వాత 3 క్యాపిటల్ చేస్తాము, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ అన్నారు, జ్యుడిషియల్ క్యాపిటల్ విజయవాడ అన్నారు, తర్వాత ఏదో లిడిషియల్ క్యాపిటల్ ఏదో కర్నూలు అన్నారు. అందువల్ల దానివల్ల చాలా దెబ్బ పడింది. రాజధాని అన్న విషయంలో జగన్ గారు వెళ్ళకపోతే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. గవర్నమెంట్ మారిందంటే మేము మళ్ళీ మావిగన్ వైపు వెళ్తాము. ఇక అది జరగదు సార్. అది ఎందుకంటే జనాలు చూస్తున్నారు. మనము ఎందుకంటే జగన్ గారు ఒక స్ట్రాటజీ రిలీజ్ చేయట్లేరు. నేను వస్తే అమరావతిలో ఈ రోడ్ వేపిస్తాను, నేను వస్తే జనాలకి ఒక మంచి కాంప్లెక్స్ కట్టిస్తాను, నేను వస్తే ఈ డిజైనింగ్ నేను అమరావతిలో ఇది కట్టిస్తాను, నేను వస్తే ప్రజలకి ఇలాగ ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా మారుస్తాను అన్న భరోసా లేదు సార్. నేను వస్తే గొడవలు జరుగుతాయి, మళ్ళీ నేను వస్తే కక్ష సాధింపులు రాజకీయాలు జరుగుతాయి, ఇదే మాట్లాడుతున్నారు. ఎంత అభిమానులైనా సరే ఎలా యాప్సెట్ చేస్తారండి చెప్పండి. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఇలాగ చేయండి అలాగ చేయండి అని. ఇదే 5 ఏళ్ల కాలంలో రైతులు 1600 మంది ఏడుస్తుంటే మీరు ఎవరు పట్టించుకోలేదు. మీరు అభిమానులేనా? వాళ్ళని లంజా ముండల్లారా, మీరు పేడ్ ఆర్టిస్టులు, మీరు 500 తీసుకొని వచ్చారా అనేటప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరంతా? సరే అన్న, అక్కడ జరిగిందా నేను చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ దగ్గర మీరు చెప్పాలా? వాళ్ళ దగ్గర మీరు వాళ్ళ నోట్లో వింటారా?